ప్రియమైనటువంటి సోదరులారా, మత్తయి సువార్త 23 ఏముందంటే, శాస్త్రుల పరీక్షణ గురించి మీరు జాగ్రత్త పడండి. మోయ శక్యం కాని బరువులు మీ భుజాల మీద పెడతారు, వాళ్ళ వ్రేలతో కూడా దాన్ని లేపరు అంటాడు. ఏమిటి శాస్త్రులు అంటే, వాళ్ళు కొన్ని శాస్త్రాలు రాస్తారు. మోషే ధర్మశాస్త్రం అంటారు. ఇప్పుడు ఆ శాస్త్ర ప్రకారంగా నువ్వు పాపం చేస్తే కాబట్టి నువ్వు ఒక బలి అర్పించు, నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, నువ్వు ఒక హోమం చెయ్యి, దాని కొరకై ఒక గొర్రెను తీసుకురా, ఒక పశువుని తీసుకురా, బంగారాన్ని తీసుకొని రా, అనేకమైనటువంటి విషయాలు. ఫలాంది తినకూడదు, ఫలాంది తినవచ్చు, ఫలానా స్థలానికి వెళ్ళకూడదు, ఫలానా దగ్గరికి ఇలా చేయకూడదు, మోయ శక్తి లేనటువంటి మనకు చెప్తా ఉంటారు. మీరు ఇలాగ ఉండాలా, మీరు ఇలాగ ఉండాలా, బంధువులతో ఇలాగ ఉండాలా, ఇదంతా మోయ శక్యం కానట్టు. అయితే క్రైస్తవులకు లేదు సుమా, సర్వమానవాళి కొరకై పాపం నేను మీ కొరకై మరణించాను, మీ సమస్త దోషాలన్నీ కూడా నన్ను నమ్ముకోనండి, నా రక్తంలో ప్రతి పాపాన్ని దోషాన్ని కడిగి వేస్తాను, నా బిడ్డలకు అంగీకరిస్తాను.